లేదు, అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టడానికి ఆయన వెనుకాడలేదు, పాపులైనటువంటి మన మధ్యకు వచ్చి జీవించటానికి వెనుకాడలేదు, ఆయన శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టించుకోవటానికి వెనుకాడలేదు, ఒక పాపిని రక్షించటానికి, నశించిపోయినటువంటి మనలందరినీ కూడా నిత్య జీవానికి నడిపించటానికి, ఆయన ప్రాణాన్ని త్యాగం చేయటానికి ఆయన వెనుకాడలేదు. ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళల్లో ఈ ధైర్యం ఉందా? నీ చేతిలో ఒక మేకు కొడతాము, నువ్వు ఒకళ్ళని రక్షించాలంటే నువ్వు రక్షించగలవా? నువ్వు అసలు అది మేకు కొట్టించుకోగలవా? ఇదే ప్రశ్న మన హృదయాల్లో కలగాలండి. నాకు అరిగి చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, సరేరా నీకేస్తాము సిలువ, నువ్వు వేయించుకో సిలువ, ఈ చేతికి వాటికి, ఈ లోకాన్ని అంతని రక్షించడానికి నువ్వు పరిశుద్ధుడిగా మారి నువ్వు వేయించుకో అని చెప్పి అంటే ఒక్కరు కూడా ముందుకు రారు కదా. వస్తారా ఎవరైనా? ఎవ్వరు రారు ముందుకి. అమ్మో మాకెందుకు ఆ గాయాలు, మాకెందుకు ఆ దెబ్బలు అని అంటారు. మరి ప్రభువును ప్రశ్నించడానికి ఎవరికండి అధికారం ఉంది? ఎవరికి అధికారం లేదు కదా. అంటే తెలియనటువంటి స్వభావం, వారిలో పనిచేస్తూ ఉన్నటువంటి దుష్ట స్వభావం అంతే, మనిషి కాదు. అక్కడ మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా. మనం పోరాడుచున్నది ఆకాశ మండలం అన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచు ఉన్నామని మనకు బోధిస్తూ ఉంది వాక్యము. ఆ మనిషి యొక్క స్వభావంలో ఉన్నటువంటి ఆ తత్వము మనతో మాట్లాడుతూ ఉంది. ఆ తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. దాన్ని అంతరింప చేయటానికి, దాన్ని నశింపు చేయటానికి, దాని పైన విజయం పొందటానికి మనము ప్రార్థించాలి. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనము నేర్చుకున్నటువంటి సత్యాలండి. యేసు ప్రభువు వారు సత్యంగా ఈ లోకానికి వచ్చారు, వాక్యంగా ఈ లోకానికి వచ్చారు, మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. మనల్ని ప్రథమ ఫలంగా ఎన్నుకున్నాడని తెలుసుకున్నటువంటి మనము మన రక్షణ, మన ప్రభువు యొక్క జన్మదినము మన హృదయాల్లో ఉద్భవించి ఉంటే, మన హృదయాల్లో జరిగి ఉంటే, మనలో జరిగినటువంటి ఈ రక్షణ ఇంతటితో ఆగిపోవటానికి వీల్లేదు. ఏ విశ్వాసి కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉండడు. ఈ అనుభవం ఎంతమందికి ఉందండి? ఏదో ఒక పని నేను చెయ్యాలి, ఏదో ఒక పని నేను ప్రభువు కొరకు చెయ్యాలి, నిలబడాలన్నటువంటి ఆసక్తితోటి ముందుకు వస్తారు. అందుకే కదండి మనం ఈ రోజు ఇక్కడున్నాము. ఈ గూగుల్ మీట్ పెట్టుకోవటానికి కారణం ఏంటి? ఎవరింట్లో వాళ్ళు ఉండి మన ప్రార్థనలు చేసుకోవచ్చు కదా. మరి మనము ప్రత్యేకంగా ఒక గూగుల్ మీట్ పెట్టుకున్నాము, కొద్ది మందిగా కలుసుకుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ప్రభు యొక్క చిత్తంలో అనేక కార్యక్రమాలను ప్రభు యొక్క సన్నిధిలో జరిగించుకోవటానికి మరి ఒకరినొకరిని మనము పురిగొల్పుకొని ప్రోత్సహించుకొని ముందుకి కొనసాగుతూ ఉన్నాం. ఈ రక్షణ మనల్ని ఏం చేస్తా ఉందండి? ఇంకా అనేక మందిని రక్షణలోనికి నడిపించే విధంగా మనల్ని దేవుడు పురిగొల్పుతూ ఉన్నాడు. మనిషి తప్పిపోయిన విధానాన్ని మనం ఒకసారి ఆదికాండంలో చూద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిది గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరిని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకియగా నేను తింటినను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, దేవునికి స్తోత్రం కలుగునుగా. మనిషి తప్పిపోయిన విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నామండి. దేవుని యొక్క స్వరాన్ని విని పరిగెత్తుకుంటూ రావాల్సినటువంటి బిడ్డ దాక్కుంటున్నాడు. పాపము భయాన్ని కలుగు చేసింది. ఇంకా ఏం చేసిందండి? ఇక్కడ ప్రభు యొక్క స్వరాన్ని విని భయపడి చెట్ల మధ్య దాక్కున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము.
నేను దిగంబరిగా ఉంటేనే కనుక నేను రాలేకపోయాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మనిషి. మరి అంతకు ముందు కూడా దిగంబరిగానే ఉండుండొచ్చు కదా అతను. మరి పాపము మరి ఆ దిగంబరత్వము నుంచి ఈరోజు మనల్ని కాపాడటానికి తన రక్షణ అనే వస్త్రముతోటి మనల్ని కప్పి నీతిమంతులుగా తీర్చడానికే యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావడం జరిగింది. మరి ఇంకా వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ నిందలు కూడా వేయటం చూస్తా ఉన్నాను చూడండి. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను మీకు కూడా చెప్పాడు కదా యేసు ప్రభువు వారు, దేవుడు మీకు కూడా చెప్పారు కదా, నువ్వు తినకూడదు ఈ ఫలం అని మీకు చెప్పాడు కదా. మరి ఆ స్త్రీ ఇస్తే నువ్వెందుకు తీసుకున్నావు? మనం ఒకసారి ఒక ప్రశ్న ఇస్తే ఆ మాట అడగొచ్చు. ఆ స్త్రీ ఇచ్చింది అనుకో, ఒకవేళ నువ్వెందుకు తీసుకున్నావు? నువ్వెందుకు నిరాకరించలేదు? ఏదైనా తోటని సేద్యపరచడానికి ఆదాముని అక్కడ దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. 15వ వచనంలో చూస్తాం, 2వ అధ్యాయంలో. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు సేద్యం చేస్తూ ఉన్నావా? ఈ రీతిలో మరి నిందించటం నేర్చుకున్నాడు. అలాగే ఈ స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను అంటుంది. మోసపోవటం ప్రారంభించారు. నరుడు మోసపోవటం ప్రారంభించాడు. నిత్య జీవాన్ని అక్కడే పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టడం అన్నది ఆనాడే జరగటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. మనిషి ఎక్కడ కోల్పోయాడండి దేవుని సహవాసాన్ని? ఇక్కడే కోల్పోయాడు. ఈ కోల్పోయిన ఈ సహవాసంలో నరుడు ఎన్ని నేర్చుకున్నాడో చూడండి. భయపడటం నేర్చుకున్నాడు, దూషించటం నేర్చుకున్నాడు, ఆఖరికి వచ్చేసరికి హత్య చేయటం కూడా నేర్చుకున్నాడు. తన సొంత సహోదరుని కూడా హత్య చేసేటటువంటి ఆ స్వభావాన్ని కలిగే విధంగా జీవించాడు. ప్రభు సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత వాళ్ళ జీవనం ఎలా ఉంది? తరతరాల నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి నోవహుని ఎన్నుకున్నటువంటి ఆ కాలంలో నుంచి కూడా తప్పిపోతూనే ఉన్నారు కదా. ఎన్నుకున్నటువంటి ఆ నోవహు ఏం చేశాడు? గొప్ప నీతిమంతుడుగా దేవుడు చెప్పాడు కదండి. రక్షణని ఓడ కట్టుకుని ఆయన అందరినీ కూడా, తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించుకున్నాడు. ఓకే, మరి ఆ రక్షణ తర్వాత ఆయన ఏం చేశాడండి? చక్కగా ఫుల్లుగా మద్యం త్రాగి నగ్నంగా పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం నేర్పిస్తూ ఉంది మనకి? ప్రభు యొక్క సహవాసము మనలో ఆయన యొక్క సారూప్యంలోనికి మనం నడిపించబడాలి కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తప్పిపోతూ ఉన్నటువంటి జనాంగము, ఆయన మనకి శాంతిని ఇవ్వాలని, ఆయన మనకి సమాధానముని ఇవ్వాలని మనం చూస్తే ఆయనను మనము గాయాలకు అప్పగించాము, సిలువకు అప్పగించాము. అదే మరి యెషయా గారు ప్రవచిస్తారు 61వ అధ్యాయంలో. యెషయా 61 1 నుంచి 4th వర్స్. నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీటి అను మస్తికి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను మళ్ళీ చదువుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా వస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అని అంటూ ఉన్నారు. ఈయన దుఃఖాక్రాంతులను ఓదార్చటానికి ఈ లోకానికి రావడం అన్నది జరిగింది. కానీ మనమేమిచ్చామండి? ప్రతిగా మనం ఏమిస్తూ ఉన్నాము?
పై రూపాన్ని మనుషులు చూస్తారు కానీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. తప్పిపోయినటువంటి ఆ నరుడు, ఏదైనా తోటలో తప్పిపోయినటువంటి ఆ మానవుడు మరలా మరలా తప్పిపోతూనే ఉన్నాడు. నిత్య జీవం యొక్క రుచి చూచిన వారు కూడా తప్పిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ దినానికి అర్థం ఏంటి? ఈ త్యాగానికి అర్థం ఏంటి? ఈయన ఇవన్నీ కూడా మనకి ఇవ్వడానికి వచ్చాను అని అంటూ ఉన్నాడు. 3వ వచనంలో చూస్తే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. మనం ఇచ్చామానండి దేవునికి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును? దుఃఖమునే ఇచ్చాం, బాధని ఇచ్చాం. మన ప్రవర్తన ద్వారా, మన అలవాట్ల ద్వారా ప్రభువుని బాహాటంగా సిలువ వేస్తూనే ఉన్నాను. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్టు నీతి అను మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. ఈ రీతిలో మనిషిని ప్రేమించినటువంటి దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇవ్వటానికి ఎంతగానో లోకమును ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మనకు అప్పగించాడు. మన కొరకు అప్పగించాడు. మన కొరకు ఆయన బలిగా అర్పించిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఎన్నో చేసుకుంటూ ఉంటాం కదా, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాము, గంతులేస్తా ఉంటాము. రక్షకుడు పుట్టాడు అని తెలుసు, గంతులేసుకుంటూ ఉంటాము. ఆ రక్షకుడు నిజంగా ఎంతమంది హృదయాల్లో ఆయన జన్మించాడు, ఆ రక్షకుని రూపంలోనికి ఎంతమంది, సారూప్యంలోనికి ఎంత మందిని మనం నడిపించబడుతూ ఉన్నాము, ఆ రక్షకుని యొక్క మనసుని మనం ఎంత మందిని కలిగి ఉన్నాము. ఆ రోజు పడుతున్నటువంటి బాధ ఈ రోజు కూడా ప్రభువు ఆయనకు కూడా బాధ. తన బిడ్డలు తప్పిపోతే, తన బిడ్డలు నాశనం అయిపోతూ ఉన్నారు అని అంటే, ఆ ఏదైనా తోటలో విడిచిపెట్టి వెళ్ళగొట్టినటువంటి ఆ నరుణ్ణి మరలా అటువంటి ఏదైనా తోటలోనికి తీసుకురావటానికి, పరలోకం అనే రాజ్యంలోనికి చేర్చటానికి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది అని ఎంతమందిని మనం గ్రహించగలుగుతూ ఉన్నాము. మనిషి తప్పిపోతూనే ఉన్నాడు కదా. ఎన్ని మార్లు తప్పిపోతాడు మనిషి. మరి తప్పిపోయిన వాళ్ళకి ఒక తీర్పు, మరి దేవుని కొరకు నిలవబడిన వారి కొరకు ఒక తీర్పు అని చెప్పి ప్రభు ఒకరు మనకి సెలవిచ్చిన రీతిలో ఒక మారు ఆయన ప్రేమామూర్తిగా వచ్చే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అన్న రీతిలో మనల్ని ఎంతగానో ప్రేమించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. మనల్ని ఆయన హెచ్చించడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన రాజ్యంలో మన కొరకు స్థలములను ఏర్పాటు చేయటానికి ఆయన ఇక్కడ యుద్ధం చేశాడు. వీటన్నిటి మధ్యలో మరి మనం కూడా ఎలా జీవించాలో దేవుడు మనకి నేర్పించాడు కదండి. వీటన్నిటిని ఇవ్వటానికి దేవుడు మన కొరకు లోకానికి వస్తే మనం ఆయనకి గాయాలు ఇచ్చాము, మనం ఆయనకు అవమానములను ఇచ్చాము, ఆయన పైన నిందలు వేసాము, ఆయనకి కొరడా దెబ్బలకు అప్పగించాము, సిలువుకు అప్పగించాము. దేవుని కుమారుడండి, దేవుని కుమారుడని తెలిసి కూడా అనేక మంది, కొంతమంది ఏం చేస్తారో తెలుసా, వారిలో ఉన్నటువంటి బలహీనతలకు, బంధాలకు ఆ యొక్క శరీరాన్ని, ఆ మనసును అప్పగించేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా మనిషిని విడిపించడానికి ప్రభువు ఈ లోకానికి రావడం అన్నది జరిగింది అనేది మనకి అర్థమవుతూ ఉంది. మనిషి ఎక్కడ తప్పిపోయాడు అన్నది మనము ఏదైనా తోటలో తప్పిపోయాడు అన్నది మనం చూసాము. ఈ తప్పిపోయినటువంటి మనిషి మరలా నిత్య జీవంలోనికి రావాలి అనంటే క్రీస్తును తెలుసుకోవాలి, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించినటువంటి ఆ వ్యక్తిలో ఒక పశ్చాత్తాప హృదయం కలగాలి. ఏంటో తెలుసా, నేను ఇంత పాపిని కదా, ఇన్ని దోషాలు చేసినటువంటి వ్యక్తిని కదా, నన్నా దేవుడు ప్రేమించింది, నన్నా ఆయన కావాలని కోరుకుంది, నా కోసమా ఆయన గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చింది అన్న పశ్చాత్తాప హృదయం రావాలి మన హృదయాల్లో.
అనేక మంది హృదయము కలిగి ఉండటానికి ఇష్టపడట్లేదు. బై బర్త్ అంటే ఆ చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడము, చిన్నప్పటి నుంచి అందులోనే ఉండటము అనేటటువంటి విధానాన్ని చూస్తే చాలా మంది దానిని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు. మేము చిన్నప్పటి నుంచి బై బర్త్ మేము క్రిస్టియన్స్ కదా, నువ్వేంది మా చెప్పేది, నిన్నగాక మొన్నొచ్చావు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిన్నగాక మొన్నొచ్చినప్పటికీ కూడా మనము ఎలా జీవిస్తూ ఉన్నామో, వారెలా జీవిస్తూ ఉన్నారో ఆ యొక్క ప్రవర్తన ఫలం అన్నది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, ఏంటి ప్రభువా వీళ్ళు రక్షణలో ఉన్నారనుకున్నామే, రక్షణ లేదయ్యా అని మనం గుర్తించగలుగుతాము. ఎప్పుడు మనము రక్షణ పొందుకున్నప్పుడు, అలోక రక్షకుడిని మనం రక్షకుడిగా పొందుకున్నప్పుడు రక్షణ కొరకు మనం ప్రార్థించేవారుగా ఉంటాము. సమాధానకర్తగా వచ్చాడు ఆయన. ఆ సమాధానాన్ని మనం పొందుకున్నప్పుడు ఇతరుల్లో కూడా ఆ సమాధానం కొరకు మనం ప్రార్థిస్తాము. నిత్య జీవం కొరకు మేము వారసులుగా పిలువబడ్డామని మనం ఎరిగినప్పుడు ఇతరుల యొక్క నిత్య జీవం కొరకు కూడా మనం ప్రార్థిస్తాము. క్రీస్తు జన్మదినం అంటే, అయ్యా ఇదిగో నువ్వు చేసినటువంటి అపరాధాలను బట్టి నీ కొరకు వచ్చాడు, నువ్వు నశించిపోకూడదని వచ్చాడు అని మనము సువార్తను ప్రకటించేటటువంటి వారిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ మాటలు మన హృదయంలో అలా ముంచేసుకొని మౌనంగా ఉండగలమా అండి? ఈ రక్షణ సువార్తను ఎరిగినటువంటి మనము, ఈ రక్షణ సువార్తను మరి అంగీకరించిన మనము, ఈ రక్షణను అనుభవిస్తూ ఉన్న మనము మౌనంగా ఉండమంటే ఎప్పటికీ ఉండలేము. అది ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. అట్టి రీతిలో ప్రభు మనల్ని ప్రేరణ కలుగు చేస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. అది మరి ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి ఆ సహవాసము, ఆ ఆత్మీయ బంధము మనల్ని ఆ రీతిలోనికి మారుస్తూ ఉంది. దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇవ్వటానికి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బూడిదకు ప్రతిగా పూదండను, బాధపరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నారు. మనం ఇవన్నీ ఇచ్చామా అండి? ఆయన వస్త్రాలు లాగేసుకుని చీట్లు వేసుకొని పంచుకున్న వాళ్ళు ఉన్నారు. యవన కాలం మందు కదండి ఆయన సిలువ వేయబడ్డాడు. 10,000లో అతి సుందరుడు కదా. ఆయన ఎక్కడన్నా సరే గాయము లేకుండా కనిపిస్తాడా? మనం ఈ బైబిల్ చదువుతున్నప్పుడు 53వ అధ్యాయం చూసినట్లయితే మొత్తము గాయాలే కదా. అందమేమైపోతుంది అని ఆలోచించాడండి. మనం ఆలోచిస్తాం, చిన్న మచ్చ పడితేనే ఎన్నో క్రీములు పూసో ఏదో ఒక విధంగా తగ్గించుకుంటాం. నేను అదే ఇందాక చెప్పాను కదా, యేసు ప్రభు వారు ఈ లోకం కొరకు, ఈ లోకముని ఎంతగానో ప్రేమించి తను శిలువ మరణం కొరకు కూడా తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అనేటటువంటి విషయంలో అనేక మంది 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు. ఏం దేవుడు అన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఒక్క మేకు కొడతామనంటే ఎవరు కూడా ముందుకు రారు. స్వరూపమైన నువ్వు లేకుండా చేస్తాము, నువ్వు నిలబడతావు. ఎందుకండి లోకం కొరకు, ఎందుకు నీ కుటుంబం కొరకు నువ్వు నిలబడనంటే నిలబడే వాళ్ళు ఎంతమంది? నిలబడే వాళ్ళు లేరు. మాటలు కోటలు దాటేటటువంటి స్థితిలో ఉంటున్నారు. కానీ పరిశుద్ధతను పొందుకునే విషయంలో, పరిశుద్ధుని అనుభవించేటటువంటి విషయంలో ముందుకు అడుగు వేయట్లేదు. ఎందుకంటే వారు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, వారు వెళ్తున్నటువంటి మార్గాలు వేరు, వారు నడుచుకుంటున్నటువంటి సహవాసాలు వేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం కదండి. దేవుని యొక్క జన్మదినాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. ఇంకో కొన్ని దినాల్లో క్రిస్మస్ రాబోతూ ఉంది. మరి ఆ క్రిస్మస్ దినం కొరకు ఎన్నో మనం సమకూర్చుకుంటాం కదా. అన్ని ఇల్లు డెకరేట్ చేసుకోవటం, బట్టలు కొనుక్కోవటం, పిండి వంటలు చేసుకోవటం, బంధుమిత్రులను పిలుచుకోవటం, మరి సంఘంలో కూడా మరి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఈ క్రమంలో మనం ప్రకటించాల్సినటువంటి సువార్త ఏంటి? రక్షకుడు వచ్చాడు అని చెప్తున్నామండి. ఎందుకు వచ్చాడో కూడా చెప్పాలి, దేని కొరకు వచ్చాడో కూడా చెప్పాలి. నువ్వు నేను ఏం కోల్పోతే కూడా వచ్చాడో మనం చెప్పగలగాలి. అదే సువార్త, అదే క్రీస్తు యొక్క జన్మదినము. దానిని మనము అనుభవించి అనుభవపూర్వకంగా ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగాలి. 9వ అధ్యాయం 9, 6 చూద్దాం.
యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన రాజ్యభారము అనే విషయానికి వచ్చినట్లయితే, రాజ్యం అంటే మనమే కదండి. ఈ భూమి మీద ఆయన ఎవరిని ప్రథమ ఫలంగా ఎన్నుకున్నాడు? ఈ సృష్టి అంతటిలో కూడా మనలనే ప్రథమ ఫలంగా ఆయన ఎన్నుకున్నాడు. ఈ ప్రథమ ఫలంగా ఎన్నుకున్నటువంటి ఈ మనిషి తప్పిపోయాడు. ఈ భారాన్ని ఆయన మీద వేసాడు. రాజ్య భారము ఆయన మీద ఉంది. మనలందరినీ కూడా ఏం చేయాలో తెలుసా? ఈ సిలువ ద్వారా మోసుకుంటూ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. ఈ రాజ్య భారంతో ఆ శిశువు జన్మించడం చూస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇన్ని ఉన్నాయి చూడండి. ప్రభు మరి ఆ వర్ణించిన విధానాన్ని మనం చూసినట్లయితే, ఆశ్చర్యకరుడుగా వర్ణించారు, ఆలోచనకర్తగా వర్ణించారు, బలవంతుడుగా వర్ణించారు, నిత్యుడగు తండ్రి, ఎల్లప్పుడూ కూడా శాశ్వత జీవమునిచ్చే తండ్రి, శాశ్వతంగా ఉండేటటువంటి తండ్రి. మరి ఆ వర్ణన మనం చూసినట్లయితే ఇన్ని గుణాలను కలిగి ఉన్నటువంటి ప్రభు, ఇంత శక్తివంతమైనటువంటి ప్రభు మరి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువనే ఎందుకు మోయాల్సి వచ్చింది అని అంటే, మన పాపాలు ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నాయో అక్కడ తెలియపరుస్తూ ఉంది. ఎంతగా మనము దేవునికి వ్యతిరేకులుగా జీవిస్తూ ఉన్నామో అక్కడ తెలియపరుస్తూ ఉంది కదండి. మన బిడ్డలు తప్పిపోతేనో, లేకపోతే మన బిడ్డలు మన మాట వినకపోతేనో ఎంతో ఏడుస్తాం, ఎంతో రోధిస్తాం. అదే విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు అనుకోండి, ప్రభు సన్నిధిలో పడి ఏడుస్తూ ప్రార్థిస్తాం, అయ్యా బిడ్డల మాట వినట్లేదు ప్రభా, ఇది మంచి పని అంటే చేయట్లేదయ్యా, జ్ఞానం ఇవ్వండి ప్రభా, లోబడే తత్వం ఇవ్వండి ప్రభా అని మనము ఆ కన్నీటితోటి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము. తప్పిపోయినటువంటి నీ కొరకు, నా కొరకు, మన కొరకు మరి తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో మనల్ని సృష్టి అంతటిలో ప్రథమ ఫలంగా ఎన్నుకున్నటువంటి దేవుడు నీ భారాన్ని, నా భారాన్ని ఆయన భుజముల మీద వేసుకొని ఆయన సిలువను మోయాల్సి వచ్చింది. మోసాడు, కావాలనే మోసాడు కదండి. తన ప్రాణాన్ని తను అర్పించటానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవటానికి కూడా అధికారం ఉంది తండ్రికి. ఒక నోటి మాటతోటి అన్ని కార్యాలు చేయగలిగినటువంటి దేవుడికి ఇది గొప్ప కష్టమా? ఈ సిలువ కార్యం లేకుండానే, దేవుడి లోకానికి రాకుండానే ఆయన మార్చగలడు ఒక నోటి మాటతోటి. నోవహు కాలంలో మొత్తాన్ని కూడా ఆయన లేకుండా చేశాడు కదా. ఒక నోవహు కుటుంబాన్ని ఆయన మరి నీతిమంతుడుగా ఎంచినటువంటి ఆ యొక్క నోవహు కుటుంబము దేవునికి లోబడింది, దేవుని మాట వినింది, విధేయతను చూపించింది. ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. అలాంటి దేవునికి ఒక్క మాటతోటి ఇదంతటిని, లోకాన్ని అంతటిని కూడా సరిచేసే అధికారం లేదా? ఉంది, శక్తి ఉంది. కానీ నిన్ను నన్ను ఒక మనిషిగా, మానవత్వం కలిగినటువంటి మనిషిగా బ్రతకటం నేర్పించడానికి, త్యాగం చేయటం నేర్పించటానికి, ప్రేమించటం నేర్పించటానికి, సహనంగా బ్రతకటం నేర్పించటానికి, ఈ లోకంలో ఎన్నో పరిస్థితులన్నిటిలో కూడా ఓర్పుతో, సహనముతో, సత్యముతో, వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొని క్రీస్తు కొరకు నిలబడేటటువంటి విషయంలో మనిషిగానే బ్రతకాలి. ఆ మనిషిలో మానవత్వం ఉండాలి. ఆ మానవత్వమే మరి ప్రభువు యొక్క ప్రేమకి సాదృశ్యంగా ఈ లోకంలో మనం చూపించాలి. అందుకే సిలువను మోయాల్సి వచ్చింది, అందుకే తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. ఈ కార్యాలన్నీ చేయకుండా చేయలేరా అని నన్ను అనుకోవచ్చు. నువ్వు 9 నెలలు బిడ్డను మోయకుండా, బిడ్డ కడుపులో పడకుండా నువ్వు కనేసేయి అని అంటే, ఒక మనిషి ఆ మాటను మనం ఒకసారి ఉదాహరణగా తీసుకుంటే అనగలరా అండి? పెంచాల్సిందే.
కనాల్సిందే, మోయాల్సిందే, కనాల్సిందే, పెంచాల్సిందే. నిన్ను నన్ను అలాగే ఆయన మోసాడు. ఆయన భుజముల మీద మోస్తూ ఉన్నాడు. మనం ఎక్కడైతే ఆయన రాజ్యాన్ని కోల్పోయామో, ఆయన సహవాసాన్ని కోల్పోయామో, అట్టి సహవాసాన్ని మరలా మనకి తిరిగి ఇవ్వటానికి, మనం కోల్పోయినటువంటి నిత్య జీవాన్ని తిరిగి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు, మీ కొరకు ఇంకొక రాజ్యం ఉంది, పరిశుద్ధమైనటువంటి పరలోక పట్టణం ఉంది. ఆ పరలోక పట్టణం చేరటానికి మీరు మనుషులుగా బ్రతకాలి. ఆ మనిషిలో దైవం ఉండాలి. ఆ దైవ రూపములోనికి, సారూప్యములోనికి మీరు నడిపించబడాలి. ఆయన కలిగి ఉన్న మనసును మీరు కలిగి ఉండాలి. నీ కొరకు నేను ప్రాణం పెట్టిన రీతిలో నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి క్రమములో హతసాక్షులుగా మారేటటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడాలి. నేర్పించాడండి. అవన్నీ నేర్పించినప్పుడు నేర్చుకుంటున్నటువంటి మనము మన కుటుంబాల్లోనే మార్పును చూస్తా ఉంటాం కదా. ఎక్కడో బయట కాదు, కానీ మన కుటుంబాల్లోనే మన ద్వారా కలిగేటటువంటి మార్పులను మనము గమనిస్తూ ఉంటాం. ఎంతమంది గమనిస్తూ ఉన్నామండి ఇది? మారనటువంటి భర్త ఉండొచ్చు, మారనటువంటి భార్య ఉండొచ్చు, పిల్లలు మారకపోవచ్చు, తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పిల్లలు మారుతారు, తల్లిదండ్రులు మారరు. మరి ఇలాంటి కుటుంబాల్లో మరి మారినటువంటి నువ్వు, రక్షణ పొందుకున్నటువంటి నువ్వు, క్రీస్తును కలిగి ఉన్నటువంటి నువ్వు, నిన్ను బట్టి ఆ కుటుంబంలో ఎంత మార్పు చెందుతుంది అని మనము గ్రహించగలుగుతూ ఉన్నామా? గ్రహించాలండి. అదే మనం చేసేటటువంటి పని. కుటుంబంలోనే దేవుని పని మొదలు పెట్టాము. నీకు ఇచ్చినటువంటి బాంధవ్యాలను దేవుని వైపు నడిపించటమే నీ పని. ఎలా నడిపిస్తావు? నీ పాత స్వభావంతో నువ్వు నడిపించలేవు. నీ నూతన స్వభావంతో, రక్షణతోనే నువ్వు నడిపించగలవు. రక్షణ ఏం నేర్పించింది? విధేయతను నేర్పించింది. శ్రమల యందు విధేయతను కలిగి ఉండాలని మనకి బోధిస్తూ ఉంది. కష్టంలో, నష్టంలో, శ్రమలో, బాధలో కూడా నువ్వు ఆనందంతో గంతులేయాలని నేర్పిస్తూ ఉంది. శత్రువును సైతం ప్రేమించాలని నేర్పిస్తూ ఉంది. దూషించు వారి కొరకు, ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయాలని నేర్పిస్తూ ఉంది. తగ్గించుకోవటం నేర్పిస్తూ ఉంది. ఇన్ని నేర్పించినటువంటి ఈ ప్రథమ ఫలము కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎంతగా దేవుని నామానికి మహిమ తెస్తుందండి. మహిమ తీసుకొచ్చేవారుగా మనం ఉండాలి. కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సమాజంలో ఉండాలి. ప్రాధాన్యంగా ఈ దినాల్లో కుటుంబాల పైన దుష్టుడు దాడి చేస్తా ఉన్నాడు. బంధాల మధ్య అసఖ్యతను కలుగు చేస్తూ ఉన్నాడు. సఖ్యత లేని రీతిలో విడగొడుతూ ఉన్నాడు. అసమాధానాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. ప్రేమలను దొంగిలిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలు చూపించే విషయంలో చల్లారిపోయిన రీతిలో కుటుంబాలు చెల్లాచెదరైపోతూ ఉన్నటువంటి ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి రక్షణ అనే శిరస్త్రాణమును మనం ధరించుకున్నాం కదండి. రక్షణ అనే వస్త్రమును మనం ధరించుకొని ఉన్నాం కదా. మరి మనము ఏ విధంగా వారందరినీ కూడా దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నాము? దీనిని బట్టి చూస్తేనండి, నడిపించటానికి మనము స్థిరంగా నిలబడగలిగితే ఆయన జన్మదినం ఏంటో, క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో మనం అర్థం చేసుకున్న వాళ్ళంగానే బ్రతుకుతాం. అర్థం చేసుకోలేకపోయామనుకోండి, ఆది కాండం నుంచి కూడా ఈనాటి వరకు కూడా తప్పిపోతున్నటువంటి జనాంగం లెక్కలో మనం కూడా ఉంటాము. అలా ఉండటానికైనా యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది. ఎక్కడ మన స్థానం, ఎక్కడ మన రాజ్యం, ఎక్కడ వాటన్నిటినీ కూడా మనకి ఇవ్వటానికి లోకానికి వచ్చాడు కదండి. దానినే ప్రభు మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన భుజముల మీద రాజ్య భారాన్ని ఆయన వేయటం జరిగింది. మనల్ని మన కొరకు త్యాగం చేయటం జరిగింది. మళ్ళా రానై ఉన్నాడని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది కదండి. ఎన్నో సంవత్సరాలుగా మనము క్రిస్మస్ దినాన్ని జరుపుకుంటూ ఉండొచ్చు. క్రిస్మస్ దినము మనకి ఏం నేర్పించింది? యేసయ్య పుట్టుక మనకి ఏమని బోధిస్తుంది? మీకు ఏం జ్ఞాపకం చేస్తుంది యేసయ్య పుట్టుక? నాకైతే జ్ఞాపకం చేస్తుందండి, నేను తప్పిపోయాను ఎప్పుడో దేవునికి దూరంగా, దేవునికి దూరస్తురాలుగా బ్రతికాను. అది ఇక్కడే కాదు, ఈ రోజే కాదు, అది ఆదిలోనే మొదలయ్యింది. ఆ వ్యతిరేకత నుంచి విడిపించి
దేవునికి సమీపంగా మనం చేయటానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అదే దేవుని యొక్క పుట్టుక, దేవుని యొక్క జన్మదినము, అదే క్రిస్మస్. మన జీవితాల్లో అది వెలుగును నింపాలి. ఆయన నమ్ముకున్న వాళ్ళకి సమాధానం కలుగుతుంది, ఆయన్ని ప్రేమించే వాళ్ళకి శాంతి కలుగుతుంది అని దూతలు ప్రకటిస్తూ ఉంటారు నూతన నిబంధనలు. ఆయన జన్మదినాన్ని బట్టి ఆ యొక్క సమాధానాన్ని, ఆ శాంతిని మనం పొందుకొని అలాగే మరి నిలకడగా వెళ్ళగలుగుతూ ఉన్నామా? దాన్ని ఈ యొక్క రాజ్యానికి, ఈ యొక్క దేశంలో, ఈ యొక్క కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం ప్రకటిస్తూ ఉన్నామా? ప్రకటించగలగాలి అనేది కూడా మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు కదండి. ఆయన రాజ్యంలో మనం కూడా వారసులుగా ఉన్నాము అని అంటే మనకు కూడా బాధ్యత ఉంది. సువార్త భారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థనా భారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అన్నిటినీ కూడా మనము చేయగలిగిన వారంగా మనం ఉండాలి. ఎక్కడికి తీసుకెళ్తాడు? తప్పిపోయినటువంటి ఆ ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి మన యొక్క స్థానం ఎక్కడో మనకి చక్కగా మరి ప్రభువు ప్రకటనల గ్రంథం ద్వారా చూపిస్తాడండి. ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాము. ప్రకటన 22. మరియు స్ఫటికము వలె మరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండేను. అది నెల నెలకు ఫలించుటూ 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసల్ల యందుండును. రాత్రికి ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది మనకి దేవుడు ఇవ్వబోతూ ఉన్నటువంటి రాజ్యము. ఎలా ఉందండి రాజ్యము? ఆ రోజు ఏదైనా తోట ఎలా ఉందండి? అన్నిటినీ కూడా ప్రభు వారికి సౌకర్యం కల్పించినట్లుగా. పాపం తెలియదు, దోషం తెలియదు, అసూయ తెలియదు, ఈర్ష్య తెలియదు, వారు నగ్నంగా ఉన్నారని తెలియదు. చిన్నపిల్లల వలె ఉన్నారు. ఒక తల్లి ముందు బిడ్డ ఎలా ఉంటుందో అలాగే ఉన్నారు. పసిపిల్లలు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. పసిపిల్లలకి దూషించటము, ఈర్ష్యపడటము, అసూయపడటము వాళ్ళకి తెలుసా? మనం లాస్ట్ వీక్ ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. పసిపిల్లల వలె మనం మారాలి, మన స్వభావం మారాలి. మరలా యేసు ప్రభు వారి యొక్క జననము ద్వారా మనం ఏదైనా తోటలో నుంచి ఎల్లగొట్టబడినటువంటి మనము మరలా ఎక్కడికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడో మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రాజ్యం ఎలా ఉంటుందో కూడా చెప్తూ ఉన్నాడు. తన బిడ్డలని తనతో పాటు తన ఆ రాజ్యంలో మరి వారసులుగా తీసుకెళ్ళటానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఎంతమందిని మనం సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాము. మానవుడు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, దోషాన్ని కొని తెచ్చుకున్నాడు, హంతకుడుగా మారాడు, అసూయపడ్డాడు, ఈర్ష్యపడ్డాడు, ద్వేషించాడు, దేవునికి శత్రువుగా మారాడు, మనుషులకు శత్రువుగా మారాడు, దేవుని బిడ్డలకు శత్రువుగా మారాడు, దేవుని యొక్క ప్రవక్తలను హతమార్చాడు. ఇలాంటి మనిషి క్రీస్తు యొక్క జననం ద్వారా మారి క్రీస్తు యొక్క జననంలో ఉన్నటువంటి ఆ రక్షణను పొందుకుని పోగొట్టుకున్నటువంటి ఆ గొప్ప సహవాసాన్ని మరలా పొందుకుని ఆయనతో పాటు రాజ్యము చేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు? మనము ఏం పోగొట్టుకున్నాము, ఎక్కడ పోగొట్టుకున్నాము, దానిని మరలా ఎలా పొందుకున్నాము, పొందుకున్న దాని ప్రకారంగా మనం ఎక్కడ ఉండబోతూ ఉన్నాము, ఇవన్నిటినీ కూడా మనకు తెలియపరిచేదే క్రిస్మస్. మనిషి వీటన్నిటిని కూడా తెలుసుకోవాలి. దేవునితో పాటు మనం కూడా అక్కడ ఆయన రాజ్యంలో ఉండే విధంగా ఈ లోకంలో మనము జీవించాలి.
అందరూ వస్తారు, అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడతారు అనేది దేవుని వాక్యం మనకు తెలిపిస్తుంది. అంటే ప్రతి నాలుక ఆయన స్తుతించును, ప్రతి మోకాలు ఆయన ముందు మోకరిల్లును అని మనకి వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అందరూ మారుతారు, అందరూ వస్తారు అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే మరి మారని వాళ్ళ పరిస్థితి ఏంటి, మారని వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఈ సహవాసం ఎవరితో ఉంది? ఆ రోజు సర్పంతో చేసింది ఒక సహవాసం. మరి ఈ రోజు మన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో సహవాసం ఉందనుకోండి, చూడండి ఇక్కడ దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభే వారి మీద ప్రకాశించును, వారి యుగములు రాజ్యము చేయుదురు. దేవునితో సహవాసము మనల్ని ఇలా బలపరుస్తుంది, ఆయనతో పాటు రాజ్యం చేసే విధంగా చేస్తుంది. మరి ఈ యొక్క సర్పంతో సహవాసం చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కదా. ఆనాడు గెంటి వేయబడ్డారు ఏదైనా తోటలో నుంచి, ఈనాడు కూడా పరలోక రాజ్యంలో స్థానం లేదు. సో అందరూ కూడా రక్షించబడాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది, దేవుని యొక్క ఆశ ఉంది. అందరినీ కూడా ఆయన, మనిషిని ఆయన ప్రథమ ఫలంగా ఎన్నుకున్నాడంట. ఆయన సృష్టించిన వాటన్నిటిలో కూడా మనలను ప్రథమ ఫలంగా ఆయన సత్యవాక్యము వలన ఆయన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎంతగా ప్రేమించాడండి, ఎంతగా ప్రేమించి మన యొక్క దుఃఖాన్ని తీసివేసి, మన భారాన్ని తీసివేసి, మన కన్నీటిని తుడిచి మనకి రక్షణ వస్త్రాన్ని ధరింప చేయటానికి వచ్చినటువంటి ఆ దినమే, ఆ గొప్ప దినము క్రిస్మస్ దినము. ఈ దినాన్ని మనం ఎలా జరుపుకోవాలో తెలుసా అండి? మనము ఏదైతే కోల్పోయామో అది ఇంకా అనేక మంది కోల్పోయిన స్థితిలోనే ఉన్నారు, దాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. దానిని మనం ప్రకటించాలి. ఇదిగో నువ్వు కోల్పోయి, ఒకప్పుడు సృష్టి ఆరంభంలో ఇలా ఉండేది, ఇదిగో ప్రభు మరలా అట్టి గొప్ప భాగ్యాన్ని ఇస్తానన్నాడు. ఆయన పుట్టుకకి ఇదే కారణం, ఆయన ఈ లోకానికి రావటానికి కారణం ఇదే. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా అంతగా ప్రేమించాడు అని మనం సువార్తను ప్రకటించాలి. ఇది నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. ఇందులో నిరాకరణలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, అపహాస్యాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఎన్నిటినో మనం సహించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభు మనల్ని ఒక దినాన సాక్ష్యంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? బలా మంచి దాసుడా అని దేవుడు మెచ్చుకునే దినం కొరకు మనము ఆ సాక్ష్యాన్ని బ్రతికించుకోవాలి, అసాక్షులుగా బ్రతకాలి. నిజమే కదండి? దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడంటే ఎంత గొప్ప ఆనందమో కదా. మనం కష్టపడకుండా ఆనందం వస్తుందా? అటు రీతిలో మనల్ని కూడా ఆయన మలచడానికి లోకానికి వచ్చాడు. వాళ్ళు ఈ లోకానికి వచ్చిన తండ్రి మనిషి మానవత్వంతో ఎలా జీవించాలో నేర్పించాడు. మనిషి పోగొట్టుకున్నటువంటి ఏదైనా తోటలోని సహవాసాన్ని మరలా నేను కలుగు చేస్తానని పరిశుద్ధతలోనికి నడిపించే విధానములు ఆయన పరిశుద్ధుడిగా జీవించి చూపించాడు. మనిషి పరిశుద్ధంగా జీవించాలన్నాడు, నీతిమంతుడిగా జీవించాలన్నాడు, జాలి కలిగిన హృదయము, దయ కలిగినటువంటి హృదయం కలిగి ఉండాలన్నాడు. కఠినమైన రాతి గుండెలను అనేక మంది కలిగి ఉంటూ ఉన్నారు. మాటకు లోబడినటువంటి తత్వము, వీటన్నిటినీ కూడా మనము విడిచిపెట్టి ప్రభువు యొక్క మనస్సును కలిగి క్రీస్తు సారూప్యంలోనికి మనం నడిపించబడుతూ అనేక మందికి క్రీస్తుని కనపరుస్తూ క్రీస్తుకు సాక్షులుగా మన యొక్క ఆత్మీయ యాత్రను ముందుకి కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలలో ఫలింపచేయును గాక. ఆమేన్.